అవునా సక్క చాయ్ తాగినావా? ఇంకా తాగలేదే రాజమణి. ఇగో పూజ చేసుకొని తాగుదామని చూస్తున్నా. అగో నర్సక్క, మీ పోరని మొన్ననే గానీ హాస్టల్కి పంపించినావు, మళ్ళీ ఎప్పుడు వచ్చిన ఇంటికి? మొన్ననే రోజు వచ్చిందే. ఈ పొరల మనవడ రోజు ఏడ్చలేనట ఇంటికోతాని. అందుకే నిన్న పోయి తోలుకొచ్చిందే. మంచిగా దూరం పట్నంలో ఎత్తే మంచిగా చదువుకుంటాడని నేను అనుకుంటే ఈడి రోగుల మనవాడ మొత్తం ఇంటి మీదనే రోగు. అంత లంగ సోపదుడు లంగ కథలు మొత్తం ఇంటికి అత్త నేర్చురాట ఈ పొరల మనవడ. ఆవే నర్సక్క, అంత మన ఊరు పోరనంతా చెడిపోయిరట్ని, అంత ఆగమ్ము నీరట పోరగండ్ల మనవడ. మా పోర ఎట్లా తయారవుతాడో, మా పోరడు మరి హైదరాబాద్ పోయిండు, మరి ఎట్లున్నాడు? అవయ్ మీ దగ్గరనే అటగాన్నాయి. మంచిగా చదువుకోవాలరా బేట, మంచిగా చదువుకోవాలా. ఇవన్నీ గాలి సోపతులు గాలి కథలన్నీ బంద్ చేయాలి. మంచిగా మా కొడుకు లెక్క హైదరాబాద్లో మంచిగా చదువుకోవాలా. ఆంటీ, మీ కొడుకు మొన్న కాలు ఇరిగిపోయింది తెలుసే కదా నీకు? ఓయ్ నాకు మస్తు బాగా అనిపించింది. మా వాడు యాక్సిడెంట్ అయిందట కన్నా. ఎన్నో అది యాక్సిడెంట్ కాదు, మన్ను కాదు ఆంటీ. మీ కొడుకు ఒక పోరిని గెలుకుతే వాళ్ళు పేరెంట్స్ వచ్చి ఇరగమరిగా ఎంపి గడగల పట్టి ఎంపిపోయినారు. కాళ్ళు చేతులు రెండు ఇరిగినాయి. నీకు ఓన్లీ కాలే అని చెప్పిండు కానీ చేతు కూడా ఇరిగింది తెలుసా నీకు? మా కొడుకు పట్నంలో మంచిగా చదువుకుంటున్నాను నువ్వు అనుకుంటున్నావు, కానీ మీ కొడుకాడ మత్తు కథలు పడుతుండ ఆంటీ.